హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే అనుకున్నదొకటి. అనంతయ్య చాలాసేపు తలుపు బాదాక అతడి భార్య అరుంధతి ఆవలిస్తూ వచ్చి తలుపు తెరిచి అరుగు మీద నుంచి ఆకాశం కేసి తొంగి చూస్తూ, ఇంత అర్ధరాత్రి వచ్చావేమిటి అన్నది. ఆ ఉదయమే అనంతయ్య పని మీద పొరుగురు వెళుతూ మర్నాటికి గాని రానని భార్యకు చెప్పాడు. పని త్వరగా తెమిలిపోయింది. సాయంత్రమే బాడుగ బండిలో బయలుదేరాను. సగం దారిలో బండి బురదలో దిగబడిపోయింది. అక్కడ నుంచి నడిచి వచ్చేసరికి ఈ వేలయ్యింది అంటూ అనంతయ్య విసుగ్గా లోపలికి వచ్చాడు. అతడు కాళ్ళు కడుక్కుంటుంటే అరుంధతి, సాయంత్రం కనకయ్య పెళ్ళాం పెద్ద రచ్చ చేసింది. మన పిల్లి వాళ్ళింట్లో పాలు తాగేసిందంట. నువ్వు వచ్చాక కనకయ్యను పంపించి నీ బుర్ర బద్దలు కొట్టిస్తుందంట అన్నది. అనంతయ్య ఇంటి వెనక వైపు కనకయ్య కుటుంబం ఉంటున్నది. ఈ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కనకయ్య కోతలకేం గాని ముందు నాకు వడ్డన చెయ్యి అన్నాడు అనంతయ్య. అరుంధతి నాలుక ఖర్చుకున్నది. వండిన వంట ఆమె మెతుకు మిగలకుండా తినేసింది. సమయానికి ఇంట్లో కూరలు కూడా ఏమీ లేవు. ఆమె ఈ సంగతి భర్తకు చెప్పి, నువ్వు రాత్రికి తిరిగి వస్తావని అనుకోలేదు, ఇప్పుడేం చేయటం అన్నది. ఆ మాటలు విని అనంతయ్య అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. చాలా దూరం నడిచి రావటంతో అతడికి ఆకలి కరకరమంటున్నది. సోలడి బియ్యం చప్పున వాల్చి తగలిస్తే పోలే, ఏ ఊరగాయతోనో తినేస్తాను అన్నాడు అనంతయ్య చిరాకు పడుతూ. అరుంధతి తటపటాయిస్తూనే చిన్న జాడీలోకి తీసిన ఊరగాయ అయిపోయింది. పెద్ద ఊరగాయ జాడి అటక మీద ఉన్నది. దించాలంటే ఈ చీకట్లో తేళ్ళు జెర్రులు. పెరట్లో తోటకూర ఉంది, కోసుకురా, ఈ లోపల నేను అన్నం వండుతాను అన్నది. విధి లేక అనంతయ్య విసుక్కుంటూ పెరట్లోకి వచ్చాడు. అక్కడ అంతా చీకటిమయం. అతను అలవాటుగా తోటకూర మడి దగ్గరకు వెళ్ళాడు. మడిలో అతని కాలి కింద ఏదో మెత్తగా తగిలింది. అనంతయ్య ఉలిక్కిపడి పరీక్షగా చూస్తే అది పిల్లి పిల్ల. 4 రోజుల క్రితమే అనంతయ్య వాళ్ళ పిల్లి 4 కూనల్ని పెట్టింది. అందులో తెల్లపిల్ల అతడి కాలి కింద పడిందన్నమాట. అనంతయ్య దాన్ని కదిలి చూసి చచ్చిపోయినట్టు తెలుసుకున్నాడు. అతడికి ప్రాణం కడబట్టినంత పనైంది. పిల్లిని చంపిన పాపం పట్టి పీడిస్తుంది. పాప పరిహారం కోసం చేయవలసిన తంతులో ఇల్లు గుల్లైపోతుంది. అరుంధతికి ఇలాంటి వాటిల్లో పట్నింపులు జాస్తి. గుట్టు చప్పున కాకుండా మడిలోనే దాన్ని పాతిపెట్టి గట్టిగా చెంపలు వేసుకుంటే కొంతవరకు పాప పరిహారం అయిపోతుందనుకున్నాడు అనంతయ్య. అరుంధతి వంటగదిలో ఉన్నది. అనంతయ్య చప్పుడు కాకుండా తోటకూర మడిలో గుణపంతో గొయ్యి తవ్వి పిల్లి కూనను పాతిపెట్టి తోటకూర కోసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తోటకూర కోయటానికి నీకు ఇంతసేపు పట్టింది, నేను మాత్రం వంట చిటికెలో చేసేయాలి అని భర్తను సాధిస్తూ తోటకూర పులుసు కాచింది అరుంధతి. అయితే ఆ అర్ధరాత్రి వేళ పెరట్లో ఏదో శబ్దమైతే చూడవచ్చిన కనకయ్య భార్య చీకట్లో అనంతయ్య తోటకూర మడిలో తవ్వుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఈ వార్త చెప్పేందుకు గదిలోకి వెళ్ళి భర్తను గట్టిగా తట్టి లేపింది. అర్ధరాత్రి ఏం కొంప మునిగిందని నిద్ర లేపావు అంటూ కనకయ్య కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకోసాగాడు. లేలే, మన కొంప నిండబోతున్నది. అనంతయ్య తోటకూర మడి తవ్వి బంగారమో డబ్బో దాచిపెట్టాడు. ఊళ్ళో దొంగల భయం జాస్తిగా ఉన్నది కదా, వాళ్ళు పడుకోగానే నువ్వు గుట్టు చప్పుడు కాకుండా గోడ దూకిపోయి ఆ డబ్బు పట్టుకురా. ఈ విధంగానైనా వాళ్లకు మంచి శాస్తి చేయాలి అన్నది కనకయ్య భార్య. డబ్బు మాట వింటూనే కనకయ్యకు పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయింది. అనంతయ్య దాచింది తవ్వి తెచ్చుకోవటానికి అతను చిన్న పెట్టె తీసుకొని బయలుదేరాడు. గోడ దూకి అనంతయ్య తోటకూర మడిలో తవ్విన గుర్తు త్వరలోనే తెలుసుకున్నాడు. గుణపంతో ఆ స్థలాన్ని తిరగదోడబోతున్న కనకయ్య కంఠానికి చల్లగా ఏదో తలిగింది. అతను ఉలిక్కిపడి తల ఎత్తి చూసేసరికి పక్కనే నల్లటి దుస్తుల్లో భయంకరంగా ఉన్న దొంగ కనిపించాడు. కష్టపడి గొయ్యి తవ్వి డబ్బు దాచడానికి అవస్థ పడుతున్నావెందుకు, ఆ పెట్టె నాకిచ్చి శుభ్రంగా చేతులు కడిగేసుకో అన్నాడు దొంగ కరుకుగా. దొంగను చూసి కనకయ్యకు కాళ్ళు చేతులు ఆడకపోయినా బుర్ర మాత్రం చురుగ్గానే పనిచేస్తున్నది. దొంగ ఈ ఇల్లు తనదని, తాను డబ్బు పాతిపెట్టబోతున్నానని అనుకుంటున్నాడు.
ఈ అవకాశం ఉపయోగించుకొని దొంగ చేత అనంతయ్య ఇల్లు దోయించాలనుకున్నాడు కనకయ్య. అతను మూత తెరిచి ఖాళీ పెట్టెను దొంగకు చూపుతూ, నా భార్య ఈ పెట్టె పట్టే అంత గుంట తవ్వమన్నది. తన నగలన్నీ తెచ్చి ఇందులో వేస్తుందంట. పోయి తలుపు తట్టి ఆమెను పిలిచి, గొడవ చేయకుండా ఆ నగలేవో పట్టుకుపో, నన్ను మాత్రం ఏమీ చేయకు అన్నాడు. నా గొంతు వింటూ తలుపు తెరుస్తుందా? నీ పిల్లాన్ని నువ్వే పిలువు. ఆవిడ బయటకు వచ్చాక ఆ నగల సంగతి ఏమిటో నేనే చూసుకుంటాను అంటూ దొంగ కనకయ్య మెడ పట్టుకొని అతన్ని అనంతయ్య పెరటి గుమ్మం దగ్గరకు లాక్కుపోయాడు. ఇప్పుడు కనకయ్యకు దొంగ భయం పోయి మహా సంతోషంగా ఉంది. అతను పెద్దగా గొంతెత్తి, అరుంధతి త్వరగా రా అంటూ కేక పెట్టాడు. తలుపు తెరవగానే అతను భార్యకు ఏమైనా సైగలు చేస్తాడేమోనని అనుమానించి దొంగ కనకయ్యను పీడగా తోసి తాను తలుపు దగ్గరగా నిలబడ్డాడు. కనకయ్య మరొకసారి అరుంధతి అంటూ గట్టిగా కేక వేశాడు. ఆ కేకకు అరుంధతికి మేల్కొవ రాలేదు గాని అనంతయ్య నిద్రలేచాడు. అర్ధరాత్రి ఎవరో కేక వేయటం విని అతడికి పట్టరాని కోపం వచ్చింది. హఠాత్తుగా అతడికి కనకయ్య భార్య తన భర్త చేత బుర్రబద్దలు కొట్టిస్తానన్న మాట కూడా గుర్తుకు వచ్చింది. అనంతయ్య పళ్ళు కొరుకుతూ దుడ్డుకర్ర తీసుకొని చప్పుడు కాకుండా పెరటి తలుపు తెరిచి ఏం జరగబోతుందో దొంగ ఊహించే లోపలే అతన్ని కనకయ్య అనుకొని దుడ్డుకర్రతో తల మీద బలంగా కొట్టాడు. ఆ కుయ్యమని కూడా అనకుండా కుప్పకూలిపోయాడు. కనకయ్య ఆ దెబ్బ తన నెత్తిన పడినంతగా అదిరిపడ్డాడు. కోపం వస్తే అనంతయ్య ఎంతటి సాహసానికైనా వెనుతిరగడని అతనికి తెలిసిపోయింది. అలాంటి వాడితో గిల్లి గజ్జాల కన్నా స్నేహంగా ఉండటం తనకు క్షేమం. కనకయ్య ఇలా ఆలోచించి లేని సంతోషాన్ని కనబరుస్తూ, బేష్ అనంతయ్య, గజ దొంగ, అంతటి వాణ్ణి ఒక్క దెబ్బతో మట్టి కరిపించావు. నీకు గ్రామాధికారి నుంచి పెద్ద బహుమానం రాకమానదు అన్నాడు. అనంతయ్య ఈసారి దుడ్డుకర్రను కనకయ్యకేసి గురి చూసి, ఈ వెకిలి కబుర్లు అలా ఉంచు, ముందు నేనడిగేదానికి జవాబు చెప్పు. నువ్వు ఈ గజదొంగ వెంట నా పెరటిలోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు. కనకయ్య వణికిపోతూ జరిగిందంతా అనంతయ్యకు చెప్పి, ఇలా ఎందావని అడక్కు, దీన్నే బుద్ధి గడ్డి తినడం అంటారు, నన్ను క్షమించు, ఈనాటి నుంచి పాత రోజు మర్చిపోదామన్నాడు. కనకయ్య అన్నట్టుగానే పెద్ద గజదొంగను పట్టించినందుకు అనంతయ్యకు గ్రామాధికారి నుంచి 100 వరహాల బహుమానం లభించింది. ఈ జరిగిన గొడవంతా భర్త చెప్పగా విన్న అరుంధతి నవ్వి, ఆ పిల్ల ఏదో జబ్బు సాయంత్రమే చచ్చిపోయింది. తెల్లవారి పని మనిషి చేత గొయ్యి తవ్వించి పాతిద్దామనుకున్నాను. దానివల్లనే నీకు బహుమానం దక్కింది. శత్రువు మిత్రుడయ్యాడు. మరి చచ్చిన పిల్లిని ఖననం చేసిన పుణ్యం ఉట్టినే పోతుందా అన్నది. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.